హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా హిందీ సినిమాలో డైరెక్ట్గా నటించిన సినిమా వార్ 2. బ్రహ్మాస్త్ర లాంటి సినిమాని తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమాని తీశారు. యశ్రాజ్ ఫిలిమ్స్ చాలా ఖర్చు పెట్టి హృతిక్ రోషన్ ని మరో హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కబీర్ తనకి అండదండగా ఉండి అన్ని నేర్పిన గురువునే మర్డర్ చేస్తాడు. కలి ఆధ్వర్యంలో చెడు పనులన్నీ చేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం విక్రమ్ని బరిలోకి దించుతారు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు, అసలు కబూర్ రఘు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, చివరికి వీళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చారా, జనాన్ని చంపేశారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే వాళ్ళిద్దరూ కొట్టుకోవడంతో పాటు జనాలను కూడా చంపేశారని చెప్పొచ్చు. ఎలా అంటే తలా తోకలేని కథనం, ఇష్టానుసారంగా సాగే కథనం, అనవసరమైన గ్రాఫిక్స్, అబ్బురం అనిపించే చేజులు తీస్తున్నాం అనుకొని అసహజంగా కనపడే గ్రాఫిక్స్ తో చెత్తగా తీసిన చేజులు, ఒక టైమింగ్ లేదు, ఇష్టం వచ్చినట్లు చేశారు గ్రాఫిక్స్ ని. ఈ మధ్య హరిహర వీరమల నుంచి కూలీ వరకు ఒకే గ్రాఫిక్ ప్రాబ్లమ్స్. ఈ సినిమాలో కూడా అవే గ్రాఫిక్స్. హీరో ఎంట్రన్స్ ఓ చిన్న ఆర్మీ ఫ్లైట్ ను పట్టుకొని గాల్లో ఎగురుకుంటూ మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సన్నివేశం చూస్తే ఇక నవ్వు ఆపుకోలేం మనం. అలాగే మరో హీరో ఒక అమ్మాయితో కారులో వెళ్తున్నప్పుడు ఆ కారు ట్రైన్ మీద దిగి ఆ ట్రైన్ మించి ఆ కారు ట్రావెల్ చేసి ట్రైన్ ఇంజిన్కి ఎదురుగా పడిపోయి దాంతోపాటు దేకురుకుంటూ ముందుకు వచ్చేసి బీభత్సం చేస్తాయి. ఇలాంటి సీన్లు ఉంటాయి ఈ సినిమా అంతా. ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు అనిపించే ట్విస్ట్తో సాగిన, క్లైమాక్స్లో చిన్న ఎమోషన్తో ఆకట్టుకున్న, మధ్యలో కియారా అద్వానీ బికినీ తప్ప ఏది ప్రేక్షకులను ఆకట్టుకోదు. కియారా అద్వానీ తను తీసుకున్న డబ్బులకి బాగా న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఆ ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. హృతిక్ రోషన్ ఫస్ట్ పార్ట్లో హెలికాప్టర్ దిగి నడుచుకొచ్చిన సీన్నే చాలా సార్లు ఈ సినిమాలో రిపీట్గా చూపిస్తారు. తనకి కండలు ఉన్నాయని మనందరికీ తెలుసు, కానీ అస్తమానం అదే కండలను చూపిస్తే ఎంత కండల రాజా అయినా చూడడానికి చిరాకు పుట్టిస్తాడు. ఈ సినిమాలో అదే జరిగింది. ఇక మన ఎన్టీఆర్కి ఎలాగో కండలు లేవు, 6 ప్యాక్ చూపిద్దామని ఏదో బాడీకి తలను తీసుకొచ్చి పెట్టారు. అది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది తెర మీద. ముందే చెప్పాను, గ్రాఫిక్స్ అన్ని చాలా లోపపు ఇష్టంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనిపిస్తుంది. ప్రీతం పాటలు ఓకే అనిపిస్తాయి, కానీ చాలా గొప్పగా చెప్పుకున్న జనాబే అలీ సాంగ్ జనాలు చూడడానికి ఇష్టపడలేదు. థియేటర్లో చూడడానికి బోర్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా మన ఎన్టీఆర్ని బాలీవుడ్లో చూసామన్న ఆనందం తప్ప ఫ్యాన్స్కి ఏమి మిగలదు. సినీ ఫంక్షన్లో కాలర్లు ఎగరేసి ఈ సినిమాని ఫ్యాన్సే నిలబెట్టాలి అంటూ ఎప్పుడైతే అడుగుతారో అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఖచ్చితంగా పోతుంది అని. ఈ సినిమాకి అదే జరిగింది. పేరుకు వార్ 2 అని పెట్టుకొని వాళ్ళిద్దరూ కొట్టుకొని సరిపెట్టుకోకుండా ప్రేక్షకులను కూడా కొట్టేయడం వల్ల చూసిన ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ వైపు రావడానికి భయపడుతున్నారు. టెక్నికల్గా రిచ్గా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ సేమ్ పఠాన్లో ఎంత దారుణంగా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అసలు వార్ 1 అంత గొప్పగా ఉండదు. సినిమాని బాగా సాగదీసి అనవసరమైన యాక్షన్ సీన్లు పెట్టారు ఆ సినిమాలో. అయితే వార్ 1లో ఉన్న ట్విస్ట్ కొంత సినిమాను కాపాడిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అటువంటి గొప్ప ట్విస్టులు ఎక్కడా లేవు. అశుతోష్ రాణా తన పాత్రకి న్యాయం చేశాడు. మిగిలిన చిన్న పాత్రలు ఉంటాయి, అవి ఏం ఆకట్టుకోవు. ఇది స్ట్రైట్ తెలుగు సినిమాలో ఉంటుంది, తెలుగు డబ్బింగ్ కాదు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు, కానీ పక్కగా తెలిసిపోతూ ఉంటాయి డబ్బింగ్ డైలాగులు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?